హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కొంచెం టైం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ చికెన్ వచ్చేసి నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను. మనం చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ ఎంత తీసుకుంటున్నామో రైస్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. చికెన్ పీసెస్ కూడా పెద్దగానే తీసుకోవాలండి, బిర్యానీ కదా. ఇది వచ్చేసి నేను బిర్యానీ మొత్తం ప్రాసెస్ దేంట్లో చేయాలనుకుంటున్నానో దాంట్లోనే చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్, టూ స్పూన్స్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి ముందుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగానే మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పీసెస్కి ఈ ఉప్పు కారం అనేవి మంచిగా పడతాయి. చూడండి, మిక్స్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మన గ్రేవీ కోసం అన్నీ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు. బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. బిర్యానీ మసాలా అండి, ఇది 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే, స్పైసీగా ఉంటుంది. ఒక 4-5 గ్రీన్ చిల్లీ మిడిల్లోకి కట్ చేసి వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ ధనియా పౌడర్, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం యాడ్ చేసి రైస్లో కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు, షాజీరా, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి యాడ్ చేశాను. నేను బిర్యానీ మసాలా తీసుకున్న దాంట్లో అన్నీ యాడ్ చేశానండి, అది కొంచెం స్పైసీగా ఉంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని వీటనండి ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. పుదీనా అనేది ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి. 1 కప్పు కర్డ్ తీసుకున్నానండి. కర్డ్ అనేది మనం కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ యాడ్ చేసేటప్పుడు ఒకసారి బాగా బీట్ చేసి తీసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. మనకి కర్డ్, ఈ మసాలా ఇవన్నీ కలిపితే కర్రీ అనేది గ్రేవీ బాగుంటుంది. చూడండి, మనకైతే కలర్ కూడా బాగా అనిపిస్తుంది కదా. నేను ఫుడ్ కలర్ గట్రా ఏం యాడ్ చేయట్లేదు. ఇది వచ్చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఆ చికెన్లోంచి కొంచెం గ్రేవీ ఇంత బాగా వస్తుంది 1 అవర్ తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక 1 అవర్ అయితే మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మనం రైస్ వచ్చేసి 700 గ్రామ్స్ వచ్చేసి మనము చికెన్ తీసుకున్నాం కదా. మనం రైస్ తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. నేను రైస్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మనం బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ముందుగానే వాష్ చేసిన తర్వాత మనం నానబెట్టుకోవాలి, లేదంటే అవి విరిగిపోతాయి నానిన తర్వాత కడిగితే.
అలానే మనం ఇక్కడ వచ్చేసి రైస్ వచ్చేసి 20 మినిట్సే నానబెట్టుకోవాలండి. చికెన్ కూడా మనం బాయిల్ చేసుకోలేదు, మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు అయితే నానబెట్టుకోవసరం లేదు. రైస్కి వచ్చేసి మనము వాటర్ అయితే మరిగిస్తున్నాను. వాటర్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షాజీరా, మిరియాలు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అన్నీ యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీస్ కూడా మిడిల్లోకి కట్ చేసి యాడ్ చేస్తున్నాను. టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. రైస్కి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, మన రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాము. వాటర్ అయితే బాగా మసిలినాయండి. కొంచెం కలర్ అయితే మనకు చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఎప్పుడైనా సరే మసిలిన తర్వాతనే మనం రైస్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి రైస్ అనేది ముద్దగా వస్తుంది. ఇప్పుడు చూడండి, రైస్ అనేది మనకి బాయిల్ అయింది. ఇలా మనం ఇట్లా జస్ట్ అంటే ఇట్లా విరిగేటట్టు ఉంటే సరిపోతుంది. ఇక్కడ 1 అవర్ తర్వాత చూడండి, మనకి గ్రేవీ అయితే చికెన్ అంతా మ్యారినేట్ అయ్యి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎంత వేసినా బిర్యానీకి గీ యాడ్ చేస్తే కూడా టేస్ట్, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. గీ యాడ్ చేసిన తర్వాత మనం రైస్ స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది. నెక్స్ట్ పైన మొత్తం రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అలానే పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. గీ కూడా యాడ్ చేశాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సైడ్స్ వేసుకోవాలి. కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ వచ్చేసి కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే అండి, లేదంటే సాఫ్రాన్ వాడుకోవచ్చు. ఇది వచ్చేసి నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి గోధుమ పిండి. ఇక్కడ నేను నార్మల్గా గిన్నెలో అయితే తీసుకోలేదు. ఇది వచ్చేసి లిడ్ పెట్టడానికి పిండి అనేది కొంచెం యూజ్ చేస్తున్నాను, ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడానికి. ఒక 40 మినిట్స్ వరకు మనకి ఆవిరి అనేది లోపల ఉండి కుక్ అయితే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు గిన్నెలో తీసుకున్నా సరే ఆవిరి అనేది బయటికి పోకుండా గిన్నెకి సరిపడా ప్లేట్ పెట్టి పైన బరువు అనేది పెట్టండి. చూడండి, లిడ్కి మొత్తం పిండి అయితే ఇలా పెట్టుకున్నాను కదా. ఇలా ఒకసారి పెట్టి ఒకసారి ప్రెస్ చేస్తే దానికి సెట్ అయిపోతుంది. ఆవిరి అనేది చూడండి లోపలైతే ఎలా పట్టేసిందో, ఇంకా బయటకు అయితే రాదు. ఒక 40 మినిట్స్ వరకు ఇలా ఉంటే మనకి దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ గ్యాప్ ఒకటి ఉంది లిడ్కి, ఇంకా అది కూడా క్లోజ్ చేశాను. ఆవిరి అనేది మనకి లోపలే పట్టేస్తుంది. ఇది ఒకసారి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ హైలో పెట్టండి, ఒక 35 మినిట్స్ లోలో పెట్టి కుక్ చేసుకోవాలి. మనం మొత్తం ఒక 40 మినిట్స్ దీన్ని కుక్ చేయాలి.
40 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 5 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ గోధుమ పిండిని పెట్టాను కదా, చాక్తో మనం దాన్ని రిమూవ్ చేద్దాం. మనకి బిర్యానీ అయితే కలర్ఫుల్గా బాగా కుక్ అయిందండి. ఇది చూడండి, మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మన ఛానల్ని అమ్మతో కొంచెం టైం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.